బీజేపీ ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలుగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. 1951లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ను స్థాపించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 విషయంలో అప్పటి ప్రధాని నెహ్రూ తాత్కాలిక ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తును తాకట్టు పెట్టారు. పాకిస్తాన్కు కాశ్మీర్లోని కొంత భాగాన్ని అప్పగించారన్నారు. తొలి కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నెహ్రూ మంత్రివర్గం నుండి రాజీనామా చేసి భారతీయ జనసంఘ్ను స్థాపించారు. ఆర్టికల్ 370ను వ్యతిరేకిస్తూ కాశ్మీర్ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు. దేశమంతా త్రివర్ణ పతాకం ఉండగా కాశ్మీర్కు మాత్రం మరో జెండా ఉండేది. దేశమంతా ఒక ప్రధాని ఉండగా కాశ్మీర్కు మరో ప్రధానమంత్రి ఉండేవారు. అంబేద్కర్ రాజ్యాంగం దేశవ్యాప్తంగా అమలవుతుంటే జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక హక్కులు ఉండేవి. అప్పటి ప్రధాని నెహ్రూ స్వార్థపూరిత నిర్ణయాలతో దేశానికి నష్టం కలిగిందని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చెబితే ఆయన మాటలను నెహ్రూ చెడచెవిన పెట్టారు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని, జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం చేయాలని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మొట్టమొదట ఉద్యమాన్ని చేపట్టారు. మొట్టమొదటి వ్యవస్థాపకాధ్యక్షులైనటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు మొట్టమొదటి ఉద్యమమైనటువంటి జమ్మూ కాశ్మీర్ పరిరక్షణ కోసం ఆర్టికల్ 370 వ్యతిరేకంగా ఇద్దరు ప్రధానమంత్రులు ఉండకూడదని, 2 రాజ్యాంగాలు ఉండకూడదని, 2 జెండాలు ఉండకూడదని ఆయన రోజు పోరాటం చేసి అరెస్ట్ అయి జైల్లోనే బలిదానమయ్యాడు. సరిగ్గా జూలై 23వ తేదీ. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ బలిదానాన్ని మనం స్మరించుకుంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని దేశవ్యాప్తంగా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తాను. మరి ఈరోజు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఏ ఆకాంక్షల కోసమైతే, ఏ లక్ష్యాల కోసమైతే ఆయన బలిదానం అయ్యాడో, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్టికల్ 370 తొలగించి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి బీసీ వర్గాలకు బీసీ కమిషన్ ఇచ్చాం, ఎస్సీ వర్గాలకు ఎస్సీ కమిషన్ ఇచ్చాం, మహిళలకు మహిళా కమిషన్ ఇచ్చాం, అన్ని రిజర్వేషన్స్ అమలు చేస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేస్తూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లక్ష్యాలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్టికల్ 370 తొలగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేస్తూ ఈరోజు మరి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేనికోసం బలిదానం అయ్యాడో ఆ ఆకాంక్షలను పూర్తిగా ఈరోజు మోడీ గారి నేతృత్వంలో నెరవేర్చాం మనం. అందుకే ఈరోజు మనం అందరం కూడా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆయన దేశం కోసం, జమ్మూ కాశ్మీర్ కోసం, దేశ సమగ్రత కోసం, దేశ సమైక్యత కోసం, బడుగు బలైన వర్గాల కోసం, పౌర హక్కుల కోసం ఆయన బలిదానం అయ్యాడు. ఆయన ఈరోజు మనందరం స్మరించుకునేటువంటి కార్యక్రమంలో దేశమంతా కూడా ముఖ్యమైనటువంటి ఈ రకంగా పోలింగ్ బూతులకు వెళ్ళి చెట్లు నాటి ఆయనను స్మరించుకునేటువంటి కార్యక్రమం మనందరం ఈరోజు ఈ ప్రాంతంలో చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను మనందరి తరఫున జమ్మూ కాశ్మీర్ కోసం బలిదానమైనటువంటి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలి. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఓటమి తప్పదని, ఆ పార్టీ నుండి మాజీ మంత్రి హరీష్ రావు మినహా మరెవరూ గెలిచే అవకాశం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జోషి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందని ఆరోపించిన ఆయన ఆ పార్టీ నాయకులను తక్షణమే అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం బెదిరించి సాయంత్రం వారితోనే మిలాఖత్ అయ్యే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉండదని హెచ్చరించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన హితవు పలికారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త్వరలో నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారని ఆయన తెలిపారు. జూన్ 29వ తేదీన అమిత్ షా నిజామాబాద్కు విచ్చేసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా రైతుల చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డు కార్యక్రమాన్ని అమిత్ షా ప్రారంభిస్తారని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. ఈ పరిణామం పసుపు రైతులకు ఒక నూతన శకాన్ని ఆరంభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ
కార్యాలయం ఏదైతే అమిత్ షా గారు ఓపెన్ చేస్తున్నారో ఇది కేవలం టెంపరీ. జిల్లా పరిషత్ ఆఫీస్ వెనకాల ఉన్న 2 ఎకరాలు స్థలాన్ని కేటాయించమని ఆల్రెడీ వినతులు పోయినాయి. అది నేను మొన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ప్రాసెస్లో పెట్టిండ్రు. దాన్ని రానున్న కాలంలో జిల్లా పరిషత్ ఆఫీస్ కూడా పాతగా అయిపోయింది కాబట్టి కొత్త భవనం ఏదైతే జిల్లా పరిషత్ కడతారో ఇంకో చోట కట్టి అక్కడ ఉన్న జాగాను కూడా పసుపు బోర్డుని ఎక్స్టెండ్ చేయాల్సిందిగా దట్ ఈజ్ మా ఉద్దేశం. గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తే సంతోషం. యాజ్ ఆఫ్ నౌ అయితే 2 ఏకర్స్కి ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది, ప్రాసెస్లో ఉంది. మంత్రి లేకపోవడం జిల్లాకి దురదృష్టం. అది నేనే ఫాలోఅప్ చేస్తాను. వీలైనంత తొందరగా గవర్నమెంట్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ సంతోషిస్తాను. స్టేట్ గవర్నమెంట్కి కూడా ఐడియా ఉండాలి. ఈ పసుపు బోర్డు యొక్క 40 సంవత్సరాల చరిత్ర, ఉద్యమ చరిత్ర అందరికీ అవగాహన ఉండాలి, అన్ని పార్టీలకు ఉండాలి. కాబట్టి త్వరలో అది శాంక్షన్ చేస్తే పర్మనెంట్ బిల్డింగ్ కూడా మేము కట్టుకోవడం మొదలవుతుంది. సిటీ నడిన ఒడ్డున ఉన్నది కాబట్టి చైర్మన్ గారు ఇక టర్మరిక్ బోర్డు సంబంధించి కామర్స్ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులందరూ కూడా దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మెదక్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ నేత రఘునందన్ రావుకు సోమవారం బెదిరింపు కాల్ రావడం సంచలనం కలిగించింది. మావోయిస్టుల పేరుతో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఆయన్ను అదే రోజు సాయంత్రంలోగా హతమారుస్తామని హెచ్చరించాడు. ఈ ఘటనపై రఘునందన్ రావు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్, డీజీపీ, మెదక్ ఎస్పీతో సహా ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రఘునందన్ రావు సోమవారం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని ఒక పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయనకు బెదిరింపు కాల్ వచ్చింది. మధ్యప్రదేశ్ నుండి ఫోన్ చేస్తున్నానని, మావోయిస్టునని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి రఘునందన్ రావును సాయంత్రంలోగా చంపేస్తామని బెదిరించాడు. కొద్దిసేపటి క్రితం దమ్మాయిగూడలోని ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్కి మధ్యప్రదేశ్లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి పీపుల్స్ ఫర్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని, ఈరోజు అర్ధరాత్రి 12 గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో వేదిక పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను, మేము వస్తా ఉన్నాం, బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది. సో వీటిని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్ట్ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటుందా తెలియదు. ఆ సెన్సేషన్లో ఎవరిని బలి తీసుకుంటారు, ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి నాయకులం, కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టించేటువంటి కాల్స్ కానీ, భయానికి కానీ, ఆందోళన కానీ గురిగా ఏ సంఘటన వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. తమపై గతంలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ బీజేపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్, ఎమ్మెల్యే హరీష్ బాబు వేరువేరుగా ఈ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు బండి సంజయ్, హరీష్ బాబులకు ఊరట కల్పించింది. కింది కోర్టుల్లో వారికి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎంపీ లక్ష్మణ్కు సంబంధించిన కేసుల విచారణను వేరొక ధర్మాసనానికి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయమూర్తి రిజిస్ట్రీని ఆదేశించారు. అనంతరం ఈ పిటిషన్లపై తదుపరి విచారణను జూలై 17వ తేదీకి వాయిదా వేసింది. ఇబ్రహీంపట్నం మండలంలో సాగు చేస్తున్న రైతులందరికీ రైతు భరోసా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి శామెల్ మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు అనేక హామీలు ఇచ్చిందని, అందులో భాగంగానే రైతులను అప్పుల ఊబి నుండి బయటపడేయడం కోసం వ్యవసాయ పెట్టుబడికి సాయం కింద ఎకరాకు సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున రైతులకు అందిస్తామని చెప్పింది. కానీ ప్రస్తుతం ఎకరాకు 6,000 రూపాయలు మాత్రమే ఇస్తుందని, అది కూడా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న జిల్లాలోని 9 మండలాలకు ఇవ్వడం లేదన్నారు.
ఇబ్రహీంపట్నం మండలంలో రైతులకు ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో కూడా ఇబ్రహీంపట్నం మండలంలోని ఏ ఒక్క రైతుకు కూడా పెట్టుబడి సాయం అందించడం లేదు. మండలంలో పెద్ద ఎత్తున వరి, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండిస్తున్నారని అన్నారు. లోపలు ఈ రోజు సోమవారం, వచ్చే సోమవారం లోపల ఇట్లా రైతు భరోసా రైతుల ఖాతాల్లో పడకపోతే ఖచ్చితంగా హైవే రోడ్లన్నింటినీ దిగ్బంధం చేస్తాం, ప్రభుత్వ ఆఫీసులన్నింటినీ కూడా దిగ్బంధం చేస్తాం. రైతులు మేము రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులందరినీ కూడా సమీకరించి ఖచ్చితంగా రైతులకు అండగా ఉంటాం. రైతు భరోసా వచ్చే వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనేది ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ PDSU హైదరాబాద్లో ఆందోళనకు దిగింది. లక్డీకపూర్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు PDSU నాయకులు ధర్నాకు దిగారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా వ్యాపారాన్ని అరికట్టి 25% పేద విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని PDSU నాయకులు డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం PDSU నాయకులు విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజులు వసూలు చేస్తున్నారు. గత ఏడాది ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన కానీ ఇప్పటి వరకు ఆ ఫీజు నియంత్రణ చట్టం తీసుకురాలేదు. అదేవిధంగా విద్యా హక్కు చట్టం కూడా ఈరోజు పేదలకు 25% సీట్లు ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థల్లో కల్పించడంలో కూడా ఈరోజు విఫలమవుతున్నాయి. అదేవిధంగా విద్యారంగ సమస్యలు ఈరోజు జూన్ నెల ప్రారంభమై ఈరోజు చివరికి వచ్చినా కానీ ఈరోజు ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. కాబట్టి విద్యారంగ సమస్యలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఈరోజు PDS గా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సంవత్సరం ప్రారంభమై ఇప్పటికే నెల రోజులు గడుస్తా ఉంది. కానీ ఎప్పట్లాగనే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా కూడా పాత సమస్యలే ఇప్పటికీ విద్యార్థులను వెంటాడుతూ ఉన్నాయి. ఇప్పటికీ ప్రభుత్వ స్కూళ్లలో మొత్తం 612 మండలాల్లో ఇప్పటికీ 512 MU పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అట్లనే 64 డిప్యూటీ పోస్టులు 62 డిప్యూటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అట్లనే అనేకమైనటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీలు, మౌలిక సదుపాయాలు లేవు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఎక్కడ కూడా పుస్తకాలు అందట్లేదు, అదేవిధంగా బట్టలు అందడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు విద్యారంగం మీద దృష్టి పెట్టి ఈ రోజు చర్చ చేస్తున్నటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా విద్యారంగం మీద ప్రత్యేకమైన శ్రద్ధ చేసి చర్చ చేసి విద్యారంగ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు నిధుల కొరతతోనే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు పునరిల్లుతా ఉన్నాయి. ఒక పక్క అందాల పోటీల పేరుతో 300 కోట్లను ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు పేద విద్యార్థులకి బట్టలు ఇవ్వడానికి, పుస్తకాలు ఇవ్వడానికి చేత కావట్లేదు, వాళ్ళకి మనసు రావట్లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కొత్త సంప్రదాయాలకు తెరతీసి భక్తులను ఇబ్బందులకు గురి చేయొద్దని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కళ్యాణం సందర్భంగా అమ్మవారికి సమర్పించనున్న పోచంపల్లి పట్టు వస్త్రాలను పద్మశాలి సంఘం జయరాజ్ ఆధ్వర్యంలో మగ్గంపై తయారు చేసే పనులను ప్రారంభించారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి జూలై 2వ తేదీన పాతబస్తీకి చెందిన ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పిస్తారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సుమారు 500 మంది వివిధ దేవాలయాలకు చెందిన కమిటీ ప్రతినిధులు అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ ట్రస్ట్ చైర్మన్ సాయిబాబా గౌడ్,
ఈవో మహేందర్ గౌడ్, సూపరింటెండెంట్ హైమావతి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హనుమంతరావు, నాయకులు అశోక్ యాదవ్, నామని, సంతోష్ కుమార్, బలరాం, శ్రీనివాస్ గౌడ్, వనం శ్రీనివాస్, రాజేష్ ముద్రాజ్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. టీవీల కళ్యాణం తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా మరి విజయత్తున ఉంటుంది. ఎందుకంటే ఒక అమ్మవారు, ఒక పవిత్రమైనటువంటి అమ్మవారు బల్కంపేట ప్రాంతంలో మరి ఆవిర్భవించినటువంటి సందర్భంలో పరంపరగా దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్నటువంటి కళ్యాణ కార్యక్రమం. దీనికి ఇప్పటికే భక్తుల సంఖ్య పెరిగింది. వారంలో 3 రోజులైతే 20,000, 30,000, 40,000, 50,000 వరకు కూడా వస్తున్నటువంటి సంఖ్య. రెండోది ఆదాయం కూడా బ్రహ్మాండంగా పెరిగినటువంటి. అయితే కళ్యాణానికి మనకు ఉన్నటువంటి స్థలం ఇంతే ఉంటుంది, జనాభా పెరుగుతుంది. దానికి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరగాలని కోఆర్డినేషన్ కమిటీ స్పష్టంగా అన్ని విషయాలు అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు చెప్పారు. రెండోది అన్నదానం చేసే వాళ్ళని కూడా చూడాలి ఈ ప్రాంతంలో. రెండోది ఇక్కడ ఉన్నటువంటి సేవ చేసేటువంటి మన పారాయణం సేవ చేసే మహిళలు ఉన్నారు, వాళ్ళని చూడాలి. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ వాలంటరీ, ఆ వాలంటరీ చేసేటువంటి అంటే వాళ్ళ సేవ చేసుకునేటువంటి అవకాశం మనం కల్పించాం. ఇది రాజకీయాలకు కులమతాలకు అతీతంగా జరగవలసినటువంటి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్న ఉద్దేశంతో రిమ్జిమ్ కిడ్స్ స్కూల్ ప్రారంభించామని ఫౌండర్ చైర్మన్ సౌజన్య తెలిపారు. అల్వాల్ సర్కిల్ పరిధిలోని అల్వాల్ హిల్స్ శక్తి గణేష్ నగర్లోని రిమ్జిమ్ కిడ్స్ స్కూల్లో పేరెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖిత మాట్లాడుతూ పిల్లలకు క్రీడా అనే ప్రత్యేక గేమ్ జోన్ ద్వారా ఆటపాటలతో ఎదుగుదలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది శారద, శ్రీనివాస్, అక్షిత, భావన, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మేము క్రీడో కరిక్యులం అనేది ఫాలో చేస్తామండి ఇక్కడ రిమ్జిమ్ కిడ్స్ స్కూల్లో. ఇదేంటంటే ఇట్స్ ప్లే, ఆడుకునే విధంగా, అలానే క్లాస్ రూమ్లో బోర్ కాకుండా ఆడుకొని వాళ్ళకి చూపించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ టాయ్స్ని ఎలా కరెక్ట్గా వాడాలి అని, దాంతోపాటు చదువు కూడా ఒక ప్లేఫుల్, ఒక ఆడే విధంగా ఎంటర్టైన్ అయ్యేలాగా ఉంటుంది ఇది. అండ్ మా స్కూల్లో ది ఎక్స్ట్రా స్ట్రైకింగ్ ఫీచర్ ఏంటి అంటే గేమ్ జోన్ కూడా అవైలబుల్గా ఉంది. సో చదువుతో పాటు ఆట ఎంత ఇంపార్టెంటో అవి రెండు నేర్పిస్తాము రిమ్జిమ్ కిడ్స్ ప్రీ స్కూల్లో. Only one branch. Rimjim Kids Creative Play Land School అనేది ఓన్లీ అల్వాల్ హిల్స్ లో ఉంది. బట్ with the grace of God and parents we might extend. Thank you. స్కూల్ టైమింగ్స్ వచ్చేసి 9:30 to 4:30 అండి. బట్ నార్మలీ డే కేర్ అండ్ గేమ్ జోన్ అవైలబిలిటీ కూడా ఉంది. అది మార్నింగ్ 9:30 నుంచి నైట్ 9:30 వరకు ఉంటుంది. సో ఎనీ టైమ్ యూ కెన్ కమ్ డౌన్ అండ్ వాక్. we're here to help you out, to care and nurture your baby. Thank you. కలర్ఫుల్గా ఉండాలి, ఆడుకోనికి బొమ్మలు ఇవన్నీ ఉండాలి. ఎలాగంటే ప్రెషర్ చేసినట్టు ఉండొద్దు నేర్చుకునేటప్పుడు. అది చూసి నేను జాయిన్ చేశాను. అండ్ తను జస్ట్ ఆడుకోనికి వచ్చింది. తర్వాత ఇక స్కూల్ చూసి ఇక ఇంట్రెస్ట్ చూపిస్తుండే తనే. మేము ఎప్పుడు ఫోర్స్ చేయలే, వస్తుంది కదా అని ఇక పనిలో పని జాయిన్ చేసేసాము. అండ్ మేడం ఇవాళ డిజిటల్ సెషన్ ఒకటి అయ్యింది. అంటే ఎలా కాన్సెప్ట్ బేస్ మనకి జస్ట్ బోర్డ్ మీద చాక్ పీస్తో రాయించడమే కాకుండా ప్రాక్టికల్గా ఎలా నేర్పియాలి, ప్రెషర్ లేకుండా స్ట్రెస్ లేకుండా ఎలా నేర్పియాలి, అవన్నిటి మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి నాకు కూడా సంతోషంగా అనిపించింది. 1.5 hour సెషన్ ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. సో ఎస్, చాలా బాగుంది, ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను నేను. మా కిడ్నేసి ఇక్కడ ప్లే స్కూల్ అని కాకుండా గేమ్స్ ఆడడానికి ఒక 5-6 months నుంచి వస్తుంది. అండ్ అప్పుడే మేడం చెప్పారు. సో ఆల్మోస్ట్ లైక్ 1.5 month అయితే అయింది ఇప్పుడు, అంటే రావడం రెగ్యులర్గా. అండ్ తను కూడా ఏడవది, సంతోషంగా వస్తుంది, నవ్వుకుంటూ వస్తుంది. మేడమే పిలిపిస్తారు వచ్చేటప్పుడు కూడా. దే ఆర్ వెరీ కేరింగ్. ఆ విషయంలో అయితే ఇబ్బంది ఏం లేదు. అరే టీచర్లు కొట్టారు, టెన్షన్ ఏం లేదు. So but we have decided to go for our own research of curriculum. According to nowadays the latest generation kids,
So the kids are more attracted to TVs and mobile phones, and even the mother and father they're trying their best to actually engage them in different activities, but because of their daily busy life they are unable to make it. So what I have thought is, instead of a routine curriculum, why don't we explore and for a different creative curriculum. So we have opted for Credo, and the Credo is actually game based learning for every kid. So we first explain any concept with toys, and for example there are colors, shapes or alphabets and numbers. They first learn by playing with the toys, and then they get into the concept. We also explain them on the board, and we explain them with real examples, and then we get them into the notebook actually to actually write the assignment. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ నరమేధ చర్యలు వెంటనే ఆపాలని అఖిల భారత యువజన సమైక్య AIYF రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్రలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మావోయిస్టు రహిత భారత్ కోసమంటూ చేపట్టిన ఆపరేషన్ కగార్ నిజంగా నక్సల్స్ను నిర్మూలించడం కోసమా? అదే నిజమైతే ఆదివాసీలను అడవుల నుంచి తరిమేయడం ఎందుకు? ఛత్తీస్గఢ్లో బొగ్గు, ఇనుము, సున్నపురాయి, డోలామైట్, బాక్సైట్ నిక్షేపాలకు ప్రసిద్ధి. దేశంలో టిన్ ఖనిజాలని ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం ఇదేనన్నారు. లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదపై దేశ బడా కార్పొరేటర్ల కన్నుపడిందన్నారు. ఆపరేషన్ కగార్ అంశాన్ని దేశంలోని పౌరులు నిశితంగా అధ్యయనం చేయాలని, తెర వెనుకాల జరుగుతున్న పరిణామాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని, దేశ సంపద ప్రజలందరికీ చెందాలే తప్ప బడా పెట్టుబడిదారుల కార్పొరేట్లకు కాదని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21 జీవించే హక్కును కాలరాస్తున్న నరేంద్ర మోదీ విధానాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్తామని వారు తెలిపారు. ప్రవర్తనని ఏ వైపుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకమైనటువంటి ఆదివాసులను చంపుతా ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కాపాడుతూ ఈ దేశానికి మూలవాసులు ఉన్నటువంటి ఆదివాసులను చంపడాన్ని అఖిల భారత యువజన సమైక్య వ్యతిరేకిస్తా ఉన్నాము. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము, అమిత్ షా ఇద్దరు కలిసి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు పూర్తిగా సంపదను కట్టబెట్టడం కోసమే ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు. తక్షణమే ఈ యొక్క ఆపరేషన్ కగార్ని ఆపివేయాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. నాగారం మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలలో శ్రీ భవానీ రామలింగేశ్వర ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేసిన ఆలయ ధర్మకర్త ప్రతాప్ రెడ్డి గత 3 సంవత్సరాలుగా 2000 మంది విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలో బుక్స్ పంచడంలో చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తులో విద్యార్థులకు కూడా సేవా కార్యక్రమం చేపట్టాలని ప్రతాప్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇచ్చే నోట్బుక్లు సరిపోవట్లేదని, అదనంగా విద్యార్థులు బయట కొనుక్కునే పరిస్థితి ఉందని తెలిసి బుక్స్ పంపిణీ చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తానని ఆయన తెలిపారు. మీ స్థాయిలో వెళ్ళి కూర్చోండమ్మా. బేగంపేటలోని కంట్రీ క్లబ్ హైదరాబాద్ వేదికగా వన్ ఎర్త్ వన్ హెల్త్ గ్లోబల్ థీమ్తో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. మాజీ మిస్ ఇండియా అంతర్జాతీయ యోగా ట్రైనర్ సిమ్రాన్ మీ ఆజూహీతో కలిసి
రాజీవ్ రెడ్డి యోగా సెషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిమ్రాన్ అహూజా కొన్ని యోగాసనాలను ప్రదర్శిస్తూ ప్రత్యక్ష సెషన్ను నిర్వహించింది. ముఖ్యంగా హఠయోగా, ప్రాణాయామాలు, యోగ నిద్ర, సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలతో ఔత్సాహికులకు శిక్షణ అందించింది. ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన జీవనం కోసం సాంప్రదాయ తత్వశాస్త్రం మూలాలను గౌరవిస్తూ ఆరోగ్యానికి, ఫిట్నెస్కు ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కంట్రీ కాండోస్ను దేశవ్యాప్తంగా ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలనే ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా భారతదేశంలోని కంట్రీ క్లబ్లలో వివిధ ఈవెంట్లు, సెషన్స్ను నిర్వహించనున్నారు. Our 11th International Yoga Day celebration, where the theme is Yoga for One Earth, One Health. We are also registered through Surya Foundation in collaboration with the Ministry of Ayush Government of India, where Country Club Pan India believes in going ahead and giving yoga to the world, giving that happiness, love, peace and tranquility and oneness to the world. So it's a huge honor for all of us to be together here at Country Club, because this time we're going to also receive the certificate by them. So it's absolutely a fabulous feeling for all of us to be one with one and all. And at the same time, where we look forward to physical, mental, spiritual and holistic happiness and healthy living of an individual. I'm going to truly thank all our friends from the media and the entire world for joining us for this magnificent celebration. I've just been back from New York, Chicago, Dubai, and I'm here this morning only at Country Club for this prestigious event and for the grand unveiling of Country Condos, which believes in the same belief in giving that oneness, in giving that peace, in giving that togetherness of families and our loved ones. So it's a double whammy for me, and I'm truly humbled to be here as the brand ambassador for Yoga for Country Club. Thank you to each and every one of you, and let's cheer. And with the divine blessing, I'm going to go ahead. And Vizag, with almost about 4 lakh people in the country participating in this huge episode, and then also all the country clubs across the country were packed with members. I mean, Country Club is known for its USP, health and fitness, and yoga is definitely a huge part in health and fitness. Today, we can proudly say that ancient India's discovery of yoga has now today become global. A lot of Hollywood actors, actresses, and a lot of Bollywood people practice yoga on a daily basis. They make it a part of their lifestyle. Like I myself was telling, I made it a part of my lifestyle 5 years back, and then I have lost about 30 kgs, and it is really fantastic because it disciplines you. You have to do it with a sense of passion, a sense of purpose. I am in a very responsible position, so I try to sleep early, get up early, and try to spend about 2 hours both in the gym, and I swim about 1 kilometer a day. Plus with yoga and all that, without that my exercise regimen is not complete. And also because we are working on a lot of pressure because of so many factors.